అరికాలలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు లాగా వస్తా ఉన్నాయా? అయితే మీకు మతిమరుపు సమస్య ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. అసలు అరికాలలో మంటలకి మనకు పైనున్న బ్రెయిన్కి ఇంటర్లింక్ ఎక్కడ ఉందనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పినప్పుడు అరికాలలో మంటలు ఉన్న వాళ్ళకి మతిమరుపు వస్తుంది నవీన్ అని చెప్పేసి అన్నారు. అంటే అసలు ఇంటర్లింక్ ఎక్కడ ఉంది సార్ అంటే, లేదు మనం లైవ్లోనే మాట్లాడదాం అన్నారు. సో ఏంటి సార్ దీనికి? ఇప్పుడు ఇవి చేతులు ఉన్నాయి కదా, ఇవి కాళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ బుర్ర ఉంటది కదా, ఇది స్పైనల్ కార్డ్ ఉంది. ప్రతిసారి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడకెళ్ళి నరాలు మొత్తం మీ బాడీలో పోతాయి. ఇది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ మీ బాడీకి. నరాలు ఏం పాస్ చేస్తాయి? కరెంట్ పాస్ చేస్తాయి. అందరికి ఏం నోషన్ ఉంటది, అరే రక్తం పోతుంది నరాల్లో అనేసి ఉంటది, కానీ కరెంట్ పాస్ చేస్తాయి నరాలు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ ఫింగర్స్ ఇట్లా పెట్టండి, 4 క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఒకటే ఫింగర్ క్లోజ్ చేయండి ఇట్లా. ఇది మీరు ఎట్లా చేయగలుగుతున్నారు తెలుసా? మీకు నరాలు ఈడికెళ్ళి సప్లై చేస్తాయి సిగ్నల్స్. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు క్లోజ్ చేయలేదు, మీరు అనుకున్నప్పుడే క్లోజ్ చేసిండ్రు, అవునా కదా? మీరు అనుకున్నారు కాబట్టి మీ బ్రెయిన్ లకెళ్ళి సిగ్నల్ పోయింది, ఏళ్ళు మూసుకో అనేసి, అప్పుడు మీరు క్లోజ్ చేసిండ్రు. అయితే అట్లా ఉంటది. ఇప్పుడు మనం నడిచేటప్పుడు కూడా అట్లా ఉంటది. ఒక ఆయన వచ్చిర్రు సార్ మన దగ్గరికి, గుంటూరుకి వెళ్ళి వచ్చిండ్రు. ఏంది అంటే వాళ్ళ కొడుకు కోడళ్ళు ఇద్దరేమో గవర్నమెంట్ జాబ్ చేస్తారు. ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తారు. ఇప్పుడు పిల్లోనికి 3:30కి స్కూల్కి వెళ్ళి తీసుకొని రావాలి, ఈవినింగ్ 4:30కి ట్యూషన్ కాడ వదలాలి, 7ంటికి మళ్ళా తీసుకొని రావాలి. ఇప్పుడు ఈయన ఒక్కొక్కసారి పిల్లోడిని 7ంటికి తీసుకొని రావాలనేసి విషయం కూడా మర్చిపోతుంది. అది మర్చిపోతుండ్రు. కొందరితోటి పేర్లు ఇట్లా, అరే మీ పేరేంది మర్చిపోయినా, రోజు కలుస్తారు. కొందరు ఇది ఏజ్డ్ పర్సన్స్ లో చూస్తుంటాం కదా సార్, అంటే ఆల్జీమర్స్ అంటా ఉంటారు. ఇప్పుడు ఆల్జీమర్స్ అంటారు, డిమెన్షియా అంటారు. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ప్రాబ్లంలు బుర్రాలో వస్తాయి. అయితే ఏమైతుందంటే, ఇప్పుడు మీరు ఎంఆర్ఐ చేయించుకున్నారు అనుకోండి, ఎంఆర్ఐ చేయించుకుంటే ఎట్లా అయితే మన వయస్సు పెరుగుతుంది కదా, అట్లా మన బ్రెయిన్ సైజ్ కొద్దిగా చిన్నగా అవుతుంది. వయసు పెరిగే కొద్ది సైజ్ చిన్నగా అవుతుంది. దాన్ని ఎట్రోపీ అంటారు. అంటే ఏజ్ రిలేటెడ్ ఎట్రోపీ. ఇప్పుడు బ్రెయిన్ సైజ్ చిన్నగా అవుతుంది అంటే మనకు కొద్దిగా మత్తు మార్పు ఉంటది. ఇప్పుడు మీరే ఆలోచించి చూడండి, మీరు కాలేజ్ లో ఉన్న రోజులు మీకు అన్ని డేట్లతో సహా ఏ రోజు ఏమైంది, ఎక్కడైంది, ఎట్లా అయింది అన్ని గుర్తు ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక 2 నెలల బ్యాక్ చూసిన సినిమా మొత్తం స్టోరీ గుర్తుంటదా? ఉండదు. అవునా కదా? అయితే ఇట్లా ఏజ్ తోటి నార్మల్ గా ఇది మతి మార్పు కొంచెం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గర వచ్చి మనకు ఏమంటున్నారంటే, నా కాళ్ళల్లో నేను ఇట్లా స్టేర్ కేస్ ఎక్కుతా కదా, అప్పుడు ఏదో ఇట్లా కరెంట్ షాక్ పాస్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. స్టెప్స్ ఎక్కేటప్పుడు కరెంట్ షాక్ ఫీలింగ్ వస్తుంది. అరికాల్లో భరించలేని తిమ్మిర్లు వస్తున్నాయి. భరించలేని తిమ్మిర్లు, మంటలు. దీన్ని బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు. బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ చేతులు ఉన్నాయి కదా, ఈ చేతిలో కూడా తిమ్మిర్లు వస్తున్నాయి. ఫింగర్స్ లో తిమ్మిర్లు, అరికాల్లో మంటలు, తిమ్మిర్లు. స్టేర్ కేస్ ఎక్కేటప్పుడు షాక్ కొట్టినట్టు ఫీలింగ్. నార్మల్ గా వాకింగ్ చేస్తే షాక్ కొడతలేదు, మళ్ళీ చూసుకుంటే చక్కగా స్పర్శ కూడా లేదు. ఇట్లా మతి మార్పు చాలా ఎక్కువ అయిపోయింది. ఏంటంటే కథ, ఈ పేషెంట్ కి ఉన్నది షుగర్ వ్యాధి. ఈ పేషెంట్ కి ఉన్నది షుగర్ వ్యాధి. రోజుకి 4 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతారు. షుగర్ ఉందని తెలిసి కూడా, షుగర్ ఉందని తెలుసు, నరాలు చక్కగా లేవని తెలుసు, అయినా తాగుతున్నారు. దాన్ని ఎడిక్షన్ అంటారు కదా. అయితే ఏంటంటే, ఇప్పుడు ఇన్ని సిగరెట్లు తాగుతున్నారు. దానికన్నా ముందు ఒక విషయం గుర్తొచ్చింది, అది చెప్తాను ప్లీజ్. లాస్ట్ టైం మన వీడియోలో మనం ఏం చెప్పినామో, రోజు 4 మునక్కాయలు తీసుకోండి, దీన్ని కటింగ్ చేసుకోండి,
ఓకే దీన్ని కటింగ్ చేసుకొని మీరు కుక్కర్ లో వేయండి. ఓకే మురింగా జ్యూస్ చెప్పారు. కొంచెం వాటర్ వేయండి, దాన్ని ఒక 4 విజిల్స్ బాయిల్ చేయండి. మీరు ఏం తయారైపోయింది? మొరింగా సూప్ తయారైపోయింది. ఏం చేయండి అంటే ఇంకోటి ఎడిషన్ కూడా చెప్తాను ఇప్పుడు నేను. నిమ్మకాయ. ఓకే ఈ మొరింగా సూప్ లోనే నిమ్మకాయ ఒకటి పిండేసేయండి. ఓకే కొంచెం మిరియాల పౌడర్, పెప్పర్, మిరియాల పౌడర్ అండ్ కొద్దిగా మాత్రం టేస్ట్ కి మీరు సాల్ట్ వేసుకోండి. ఓకే ఇది డైలీ ఈవినింగ్ 4 PM to 6 PM మధ్యలో తాగండి. ఓకే ఓకే 4 PM to 6 PM మధ్యలో. మళ్ళీ ఇంకోటి, దానికి హార్డ్ ఉంటాయి కదా మొరింగా, అవన్నీ మంచిగా పిసికేసి దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం ఆ సూప్ లో తీసుకొని అవి పక్కకు పెట్టేసేయండి. అది తినే అవసరం లేదు. జనరల్ గానే తినాం, సాంబార్ లో వేస్తాం. దీంట్లో ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసినాం కదా, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొద్దిగా మనకు షుగర్ లెవెల్ ఇంకా నరాల ప్రాబ్లం రెండిటికి మనకు హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే ఓకే అండ్ పెప్పర్ లో పిప్రిన్ అనేసి క్వాలిటీ ఉంటుంది. ఫుడ్ ఏమో చక్కగా బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ పేషెంట్ కి ఇప్పుడు ఈ ప్రాబ్లంలు ఉన్నాయి కదా, మతి మార్పు ఉంది, అరికాలు మంటలు ఉన్నాయి, తిమ్మిర్లు ఉన్నాయి, షాకులు కొడుతున్నాయి, మళ్ళా అరిచేతుల్లో కూడా తిమ్మిర్లు ఉన్నాయి. ఈ పేషెంట్ కి మనం చెప్పినాం సిగరెట్లు ఇంత తాగితే మంచిది కాదు. ఇప్పుడు దీంట్లో ఏముంటాయి? యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంట్లో ఏముంటాయి? ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది తాగితే యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి, కానీ ఇది తాగితే ఆక్సిడెంట్లు పోతాయి. రోజుకి 4 డబ్బాలు తాగుతున్నారంటే ఎంత ఆక్సిడెంట్లు పోతున్నాయి ఆయన బాడీలో? ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. అంటే ఏంది? ఈ అరికాళ్ళ మంటలు పెరిగే ఛాన్స్ పెరిగిపోతుంది, తిమ్మిర్లు వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది, చక్కర్లు వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది, మతి మార్పు వచ్చే ఛాన్స్ కూడా పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈయన షుగర్ వ్యాధి కూడా ఉంది కదా. షుగర్ వ్యాధి HbA1c 10.2 ఉంది. 10.2 ఉంది అంటే హై ఉన్నట్టు షుగర్ వ్యాధి. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఈయనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఎట్లా అయితే ఈ నరాలు ఉన్నాయి కదా, అట్లనే ఈయన బాడీలో రక్తనాళాలు ఉంటాయా లేవా? రక్తనాళాలు ఏం చేస్తాయి? అన్ని పార్ట్లకు రక్తం తీసుకొని పోతాయి. ఇప్పుడు గుండె ఉంటది, అది ఏం చేస్తుంది? మొత్తం బాడీకి రక్తం సప్లై చేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ కి, మన ట్రాన్స్ఫార్మర్ కి, మెయిన్ నరం కి ఏం పోతుంది? రక్తం పోతుంది. ఎటువంటి రక్తం పోతుంది? షుగర్ ఎక్కువ లెవెల్ ఉన్న రక్తం పోతుందా లేదా? పోతుంది. దాంతో లాంగ్ టర్మ్ మెమరీ లాస్ అవుతుంది. ఓకే లాంగ్ టర్మ్ మెమరీ లాస్ అంటే మర్చిపోతాం. అరే నా బండి నంబర్ ఏముంది, మర్చిపోయినా, నేను గుర్తే ఉంటలేదు నాకు అన్నట్టు అంటారు. మళ్ళా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇంగ్లీష్ గోళీలు వాడతారు కదా, ఇన్సులిన్ కూడా వాడతారు కదా. ఇప్పుడు ఈ కండిషన్ ఎప్పుడైతే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంది బాడీలో, దాన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. ఓకే హైపర్ గ్లైసీమియాలో ఏమైతుంది? రక్తంలో షుగర్ లెవెల్లు ఎక్కువ ఉన్నాయి, HbA1c ఎక్కువ ఉంది, దాన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వేరే గోళీలు వాడతారు, లేదంటే ఇన్సులిన్లు వాడతారు కదా. ఇప్పుడు ఇన్సులిన్ వాడితే ఏమైతుంది? ఒక్కొక్కసారి జనరల్ గా నార్మల్ కి వస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుంది? హైపోగ్లైసీమియా అయిపోతుంది. హైపోగ్లైసీమియా అంటే నార్మల్ కన్నా పడిపోతుంది షుగర్, లో షుగర్ అయిపోతుంది. ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు జేబులో పెట్టుకొని తిరుగుతారు కొందరు షుగర్ పేషెంట్లు. ఎందుకు? వాళ్ళకు లో అయిపోతుంది షుగర్. ఎందుకు లో అవుతుంది? ఇన్సులిన్ బయటికి వెళ్ళిపోతుంది కదా. బయటికి వెళ్ళి ఇన్సులిన్ పోతే హైపోగ్లైసీమియా వచ్చే ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు హైపోగ్లైసీమియా వచ్చింది, ఇప్పుడు ఏం రక్తం పోతుంది? బ్రెయిన్ కి షుగర్ తక్కుండే రక్తం పోతుంది. అప్పుడు ఏమైతుంది? గజనీ లాగా అవుతుంది. గజనీ అంటే ఏంది? షార్ట్ టర్మ్ మెమొరీ లాస్. ఇట్లా అవుతుంది. ఇప్పుడు షుగర్ తక్కువ అవుతుంది, దాంతో కరెంట్ సరిగా పాస్ అవుతుందా మీరు చెప్పండి. కాదు. అయితే ఇటువంటి కండిషన్ ఈ పేషెంట్ కు ఉండే. మనం ఏం చేసినాం? హోమియోపతి మందులు స్టార్ట్ చేసినాం. 8 నెలల్లో వేరే మందులు బంద్ చేయించాం. ఇప్పుడు కాదండి, మామూలుగా మెమరీ లాస్ అయింది, మనం చదివింది గుర్తున్నట్లేదు, ఏదన్నా ఒక వస్తువు ఎక్కడైనా పెట్టాను కూడా మర్చిపోయామని అంటుంటారు. అంటే అది దీనికి సంబంధించి అనుకుంటారు, కానీ ఇదంతా కూడా ఇంటర్లింక్ అయితే ఇంటర్లింక్ ఉంటది. ఈ పేషెంట్ కి కూడా మొత్తం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాం మనం. మళ్ళీ ఈ పేషెంట్ కి షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గింది. 3 నెలల్లోనే ఏదైతే మంటలు, తిమ్మిర్లు,
నరాలది ప్రాబ్లం ఉండే కదా, అది చాలా వరకు తగ్గింది. ఓకే. షుగర్ వ్యాధి తగ్గడానికి టైం పడింది, మొత్తం రివర్స్ చేసినాము. షుగర్ ఓకే మళ్ళీ తగ్గించేసి నరాల ప్రాబ్లం కూడా మళ్ళా ఈ రోజు వరకు రాలేదు. మనం ట్రీట్మెంట్ ఆపి 6 సంవత్సరాలు అవుతుంది. ఓ అంటే మీ దగ్గరికి ఒకవేళ ఏదైనా ఈ నర్వ్ డిజార్డర్ ప్రాబ్లం ఉండి వచ్చిన వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్ మెమరీ కూడా ప్రాబ్లం ఉందని అడుగుతారా? అవును, చెప్పేసేస్తారా? చాలా మంది చెప్తారు, సార్ నేను మాట్లాడేటప్పుడు పేరు గుర్తుంటలేదు, అట్లా కూడా అడుగుతారు. ఫేసులు గుర్తుంటలేవు, అరే పిల్లోడిని తీసుకురావడం మర్చిపోయింది ఆయన అంటే ఆలోచించండి ఎంత పరేషాన్ ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి గిల్ట్ ఉంటది ఒకటి, అరే నేను నా మన్మణ్ణి ట్యూషన్ నుంచి తీసుకురావడమే మర్చిపోయినా. దానికన్నా దారుణం ఏముంటది చెప్పండి. నిజం సార్. ఇది మొత్తానికి ఏంటంటే ఇది ఏదో మీకు అరికాలలో మంటలు, చేతుల్లో తిమ్మిరి ఇట్లా వస్తూ ఉన్నాయి, ఇది కేవలము నరాలకు సంబంధించిన సమస్యని మాత్రం లైట్ తీసుకున్నారు అని అంటే మీకు మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఏజ్ను బట్టి 60, 65, 70 ఏళ్ళలో వస్తే ఓకే, కానీ మరీ 25 నుంచి 40 ఏళ్ళు 50 ఏళ్ళలోకి వస్తే మాత్రం ఇది ఒక డిజార్డర్గానే మీరు గుర్తించాలని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.